ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వ ప్రాజెక్టు పనుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి ఆరోపించారు. 2400 కోట్లతో పనులు పూర్తి చేయాల్సిన గత ప్రభుత్వం 18,000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. 80,000 పుస్తకాలు చదివిన దొర సలహా ఇచ్చిన ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సైతం పూర్తి చేసి పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి పొంగిరెడ్డి చెప్పారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి సుమారు 2,400 కోట్లతో 3,75,000 ఎకరాలని గిరిజన ప్రాంతమైన ఆనాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సస్యశ్యామలం చేయటం కోసం ఆనాడు ఆ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి, తదనంతరం తను చనిపోయిన తర్వాత రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాయమాటలతో అధికారంలోకి 2 పర్యాయాలు వచ్చిన ఆనాటి ప్రభుత్వం రీడిజైన్ల పేరుతో ఈ రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులని టోటల్ గీతలు మార్చి ఈ 2,400 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి సుమారు 1,000 కోట్ల పైగా ఆనాడు